పాటు దానికి ముందు తమిళ హీరో విజయ్ గారిది ది గోట్ వస్తుంది, చాలా సినిమాలు తెలుగు సినిమాలు వస్తున్నాయి. వీటికంటే ముందు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెకండ్న ఉంది, వాళ్ళు వరుసగా వేస్తున్నారు సినిమాలు. మీకు ఎఫెక్ట్ పడదా ఈ సినిమా పైన? ఒక్కటి చెప్తానండి, మనం చాలాసార్లు కూడా పండగకి, సంక్రాంతి పండగకి మనకి 4 సినిమాలు రిలీజ్ అవుతాయి, 5 సినిమాలు రిలీజ్ అవుతాయి. సినిమా బాగుంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి అందరూ చూస్తారండి. అండ్ నాకు సినిమా నేను ప్రేమిస్తానని చెప్పను, సినిమా నాకు ప్రాణం. అండ్ ప్రతి సినిమా బాగా ఆడాలండి, ప్రతి సినిమా బాగా ఆడాలి. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది, చూసిన జనాలు ఆనందపడతారు, ఇంకా మంచి మంచి సినిమాలు వస్తాయి. సో ప్రతి సినిమా ఆడాలి అండ్ బాగుంటే చూస్తారండి ఖచ్చితంగా. ఒకవేళ సినిమా నచ్చకపోతే, బాగాలేదు అంటే చూడదు, బాగుంటే ఖచ్చితంగా చూస్తారండి. ఎన్ని సినిమాలని చూస్తారు. త్వరలో బిగ్ బాస్ పోతున్నాడు అని. బిగ్ బాస్ అవునా? ఇక్కడే 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 మీరేనా? సరే, ఆమె క్లాస్ట్రోఫోబిక్ అండి, ఐ కాంట్. సార్ న్యూస్ ఎలా వచ్చింది? గట్టిగా ఒక రూమ్ లో కూర్చోబెడితే కాసేపు కూర్చోలేడు ఆయన. ఫ్రాంక్లీ ఒక రూమ్ లో గట్టిగా కూర్చోబెడితే కాసేపు కూర్చోలేడు, బయట తిరుగుతుంటాడు, అటు పిల్లి తిరిగినట్టు తిరుగుతుంటాడు. ఆయన తీసుకుపోయి బిగ్ బాస్ హౌస్ లో ఫైట్. మేము ఫస్ట్ చూసినప్పుడు మేము ఈ అమ్మాయి పంపించారు నాకు, హే ఈస్ గోయింగ్ టు బిగ్ బాస్ హౌస్, ఛాన్సే లేదన్నా నేను. ఐఎమ్ క్లాస్ట్రోఫోబిక్ అండి నాకు వెరీ మచ్. రాజధన్ గారు ఇక్కడ సార్. యా అండి, ఈ ఇయర్లో మీరు చేసిన మూవీస్ ఏవైతే ప్రీవియస్ నాసామిరంగా కావచ్చు అండ్ తిరగబాటు స్వామి, అది అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయినా ఎక్కడో యాక్షన్ ఎక్కువ అనేది దాంట్లో కనిపించింది. సో మళ్ళీ ఈ భలే ఉన్నాడు ట్రైలర్ చూస్తే వీఆర్ ఎంజాయింగ్ ఎ లాట్. అందులో వీటీవీ గణేష్ గారు మీది సీన్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాం. సో మళ్ళీ మీరు మీ స్ట్రాంగ్ జోనర్లోకి మళ్ళీ వెనక్కి వచ్చారు ఈ సినిమాతో అని అనుకున్నారు? ప్రాబబ్లీ అంటే చెప్పినట్టు ఎమోషన్, అద్భుతమైన ఎమోషన్ ఉంటూ మంచి ఫ్యామిలీ అంటే. సో ఐ థింక్ దట్ యాక్చువల్లీ వర్క్డ్ అ లాట్ ఫర్ మీ. అండ్ ఆల్సో బికాజ్ నాకు తెలిసి జనాలు నన్ను చాలా రిలేటబుల్గా ఫీల్ అవుతారండి. సో